లా మీకు తెలుసు తెలంగాణ కాంపెన్సేషన్ ఎంత తీస్తుండ్రు లాస్ట్ గవర్నమెంట్లో 6 lakhs హైయెస్ట్ ఇచ్చారు. సరే, ఇప్పుడు అది మాట్లాడే ముందు నాకు ఒకటే ఒక ప్రశ్న, ఏమి ఇష్యూనే లేదు, రైతులంతా సంతోషంగా ఇస్తున్నారు అని అనుకోవడానికి కూడా లేదు కదా, రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా, ఎందుకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? లాస్ట్ 1 month బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద స్తంభాన్ని తీసుకుపోయి అక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ లీడర్ని కొట్టడానికే వెళ్ళారు జనం అంతా కూడా. అది పెద్ద ఇష్యూ జరిగింది. మరి ఎందుకు రైతులు అంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? నాకు అంటే నాది చిన్న ఉన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం. నాకు మేము 5 మంది 6 మంది అన్నదమ్ముండము, ఇప్పుడు 5 మంది ఉన్నాము. మాకు ఊళ్ళల్లో ఎట్లుంటుందంటే చేనుకు మధ్య గెట్స్ ఉంటుంది. ఒక్క నాగలి మనం గెట్స్కి ఇట్లా తగిలినా కూడా అవతలతోటి పంచాయతీ అవుతుంది. అంటే గెట్స్ కాడ కూడా కొట్టుగా చేస్తాం భూమి కోసం అని చెప్పేసి. అందులోనే చిన్న కమతాలు మా దగ్గర 2 ఎకరాలు 3 ఎకరాలే ఉంటాయి రైతులకు. భూమి పోతే మేము ఎట్లా బతకాలి? ఫార్మా వస్తే ఊళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా, ఊళ్ళల్లో కూడా ఉండలేం కదా. భూమి పోతే ఇచ్చే 7 లక్షలకు మేము ఎట్లా బతకాలి? మేము చాలా తక్కువ చదువుకున్నాము, అందులో టెక్నికల్ చదువు లేవు మా దగ్గర. ఒకవేళ కంపెనీలు వచ్చినా మాకు చిన్న ఉద్యోగాలే వస్తాయి కదా. ఈ భయం అనేది పెద్ద ఎత్తున రైతుల్లో పడిపోయింది, గ్రామస్తుల్లో పడిపోయింది. సో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే, రేవంత్ అన్న, కాకి చొక్కా వేసుకున్న వ్యక్తి మీ ఊళ్ళకు రావద్దు, రాకుండా మీరు భూసేకరణ చేయండి, ఏం కావాలనో రైతులకు అడగండి, వాళ్ళ భయాలు ఏమున్నాయో అడగండి, ఎన్నిసార్లు అయినా నా దగ్గరికి రండి, ఎన్నిసార్లు అయినా నేను మాట్లాడతా, దేని మీద మీకు క్లారిఫికేషన్ ఇస్తా, కాకపోతే ఖచ్చితంగా ఊళ్ళల్లో కంపెనీలు రావాల్సిందే, ఊరు డెవలప్ అవ్వాలి, ఆ గ్రామాలు. ఇప్పుడు అవ్వకపోతే మీరు ఎప్పుడు అవ్వరు, రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు డెవలప్ అవ్వడం అన్నది ఆయన వాదన. మీరు అన్నట్లు 100% రైతుల భయాలు ఉన్నాయి, కొంతమంది ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నారు. రైతు ఎప్పటికీ తన భూమి సంతోషంగా ఇవ్వడు. నువ్వు ఎన్ని కోటి రూపాయలు ఆడ 40-50 లక్షలు పోతుంది మా దగ్గర, నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తున్నా రైతు సంతోషంగా భూమి ఇవ్వడు. సేమ్ ఇంకో సైడ్ ఆలోచన చేస్తే ఇప్పుడు కాకపోతే మా నియోజకవర్గం ఎప్పుడు అభివృద్ధి కాదు. ఓకే, ఖచ్చితంగా కొంత అభివృద్ధి కావాలంటే కొంతమంది రైతులు భూములు కోల్పోవాల్సిందే. నేను కూడా, నాది కూడా పోతుంది, బాధ నాకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వేసినా, హైదరాబాద్ ఇంకోటి చేసినా, ఎవరిదోవరిది భూమి ఖచ్చితంగా పోయింది. నా ఊళ్ళో స్కూల్ కడితే కూడా వేరే వాళ్ళు భూమి లాక్కునే స్కూల్ కట్టినాం నా ఊళ్ళో కూడా. ఈరోజు ఆల్రెడీ ఇప్పుడున్న స్కూల్ కట్టింది కూడా, ఇప్పుడు కడుతున్న ఐటీఐ కాలేజ్ కానీ, ఇప్పుడు కడుతున్న 8th to ఇంటర్ క్యాంపస్ కానీ, ఇప్పుడు కడుతున్న హాస్పిటల్ కానీ, ఇప్పుడు కడుతున్న ఆర్మీ కోచింగ్ ట్రైనింగ్ ఇది కానీ, అన్నీ కూడా వేరే వాళ్ళతో కలిసి భూమి తీసుకొనే కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. రైతుల పక్కన ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీరు అంటున్నట్టు వ్యతిరేకత ఉన్నది. కాకపోతే డిసెంబర్ నుంచి మేము కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం, ఒప్పిస్తున్నాం. దసరా కంటే ముందే ఆల్మోస్ట్ 650-700 ఎకరాలు ఇచ్చేసిండ్రు రైతులు. ఓకే, స్వచ్ఛందంగా ఇచ్చేసిండ్రు. స్వచ్ఛందంగా అంటే ఒప్పించినాం. ఫస్ట్ 7 లక్షలని అడిగితే ఈ 30 మీటింగ్స్లో కూరగాయల మార్కెట్ కాడ బేరం ఆడినట్లు సీఎంతో బేరం ఆడినాం మేము. 7 మాకు సరిపోవు, 8, 9, 12, 15 ఎంత అడిగితే రైతులు ఇంకెంత ఎక్కువ అడగాలి. అలాగో ఈరోజు 18 లక్షలు ఇస్తున్నారు ఎకరాకు 18 లక్షలు. అసైన్ ల్యాండ్ కాదే, పట్టా ల్యాండ్ కూడా సేమ్. ఎకరాకు 18 లక్షలు. 18 లక్షలకు తీసుకొచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, డబ్బులు ఎక్కువ అడిగినారు, తీసుకెళ్తున్నారు, ఇంకా డబ్బులు తీసుకొని ఖర్చు పెడతారని మీరే అంటారు, ఎప్పుడు వచ్చినా నాకు ఇంకా 2 లక్షలు ఎక్కువ అడుగు, 3 అడుగు, 5 25 అంటావు, కానీ దాన్ని ఖర్చు పెట్టేస్తారు కదా, మరి నీకు ఆలోచన రాలేదా అని అడిగిండు ఆయన. నేను 10 మందిని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తే క్వశ్చన్ అడిగిండు. అయితే ఏం చేయమంటావు అన్నా అన్నాడు. ముందు నా మీదే నువ్వు పెట్టాలి కదా, నేనే చెప్పేవాడిని కదా అంటే, చెప్పన్నా ఇప్పటికైనా ఏముంది, 18 లక్షలు అయితే ఇవ్వండి, ఇంకేమి ఇస్తారు చెప్పండి అని అంటే, 150 గజాలు ఇస్తా, ఎకరాకు 150 గజాలు ఇద్దాం, డెవలప్ చేసి ఇద్దాం కంపెనీ లోపల, రేపు వాళ్ళ కమర్షియల్కి వస్తుంది, 3 ఎకరాలు పోతున్న వాళ్ళకు దాదాపు 450 గజాలు వస్తుంది కాబట్టి కమర్షియల్ వస్తుంది అని చెప్పి ఆ లెక్క వేసుకుంటే ఈరోజు ఎకరాకు 38 లక్షలు ఇస్తుంది. అంటే మీరు ఇచ్చే 150 గజాలు కూడా యాడ్ చేస్తారు అంతే. భూమి నీకు డెవలప్మెంట్ భూమి, అది నీకు ఇప్పుడు అమ్ముకున్నా 10,000 గజం పోతుంది, అది 15 లక్షలు అది అవుతుంది. 18 లక్షలు క్యాష్ ఇస్తున్నాడు, 33 లక్షలు అక్కడే వచ్చేసింది. ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఒక్కరికి ఇస్తే ఎట్లా అన్నా, ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ ఉంటాయి, భార్య భర్తలు ఎన్ని ఉంటే అన్ని ఇద్దాం, ఇచ్చేద్దాం, అట్లా కూడా మనం చేద్దామని చెప్పేసి చెప్పిండు. చివరికి ఏమైంది అంటే, ఇవన్నీ సెటిల్ చేసుకొని మేము ఊళ్ళలోకి పోయినాక, మనం చదువుకున్నది ఇంటర్ డిగ్రీ కదా, మనకు ఆ కంపెనీలో ఊడ్చే జాబులు ఇస్తారు, లేదా టీ అందించే జాబులు ఇస్తారు, మనం ఎందుకు ఆ జాబులు చేయాలన్నది కొత్త క్వశ్చన్ ఒకటి, అది జెన్యూన్ అనిపించింది. మళ్ళీ అడిగినాం వచ్చి, నువ్వు ఇస్తున్నావు కానీ మా దగ్గర చదువుకున్నది ఇదే చదువు, మాకేం ఉద్యోగాలు వస్తాయంటారు. సరే ఐటీఐ కాలేజ్ ఇస్తున్నాం మీ ఊరికి,
అంటే అది మాకు ఉదయం చెప్పిన సాయంత్రానికి జీవో వచ్చింది ఐటీఐ కాలేజీ. నెక్స్ట్ డే వచ్చి సర్వే అయిపోయింది, కాలేజీ వర్క్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఐటీఐ